వేసవి కాలంలో పిల్లలకి వచ్చే అనారోగ్యాల గురించి వివరిస్తారండి? ఈ వేసంకాలం వచ్చేసరికి ఏంటంటే పిల్లలకి రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా శరీరంలో ఒక శక్తి, ఒక వ్యాధి నిరోధక శక్తి అంతా ఎక్కువ రాదు, ఎదుగుదల ఇంకా అవుతూ ఉంటుంది కదా. వీళ్ళకి ఏంటంటే కొన్ని చర్మం పైన కనబడేటువంటి సమస్యలు వస్తాయి, తర్వాత కొన్ని లోపలి ఆర్గాన్స్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పైకి వచ్చే సమస్యలు ఏమేంటంటే ఈ చర్మం పేలిపోతూ ఉండడం, ఆ తర్వాత సెగ్గడ్డలు రావటం, ఇవి మామూలుగా చాలా మందిలో ఎక్కువగా కనబడేటువంటి సమస్యలు. ఆ తర్వాత మరికొన్ని ఏంటంటే ఈ సమయంలో కొంచెం విరేచనాల సమస్య ఎక్కువ వస్తుంటుంది. జ్వరాలు రావడం, తర్వాత కొంచెం అజీర్ణం వచ్చి విరేచనాలు అవుతుండడం అనేది కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కామెర్లు కూడా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్త పడకపోయినట్టయితే కనుక కామెర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే మనకి చికెన్ పాక్స్ అనేటువంటి ఒక సమస్య కూడా కొంచెం ఈ కాలంలో ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని చిన్నపిల్లలకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీళ్ళు తొందరగా వీటి బారిన పడే అవకాశం ఉంది. స్నానం చేసే విషయంలో పిల్లలకి కొంచెం శ్రద్ధ అలవాటు చేయటం, మీరు చెప్పాలి, వాళ్ళు వినాలి, రెండు కూడా. ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే పిల్లలు ఎప్పుడు కూడా ఇదమ్మా ఇందుకోసం చేస్తున్నామని కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా వింటారు. వాళ్ళకి అనాలిసిస్ మనం చెప్పాలి ఇందుకోసం అని చెప్పి. అలా ఏంటంటే స్నానం విషయంలో పిల్లలకి మామూలుగా ఒట్టిగా నీళ్లు పోసేయడం కాకుండా ఆ స్నానం చేసేటువంటి నీళ్ళలో కొంచెం వట్టివేళ్ల చూర్ణం కానీ, లేకపోతే చందనం చూర్ణం కానీ, కొంచెం గులాబీ రేకులు కానీ వేసి స్నానం చేస్తున్నట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారు. మంచి వాసన వస్తుంది, బాగుంటుంది అని చెప్పి. ఆ తర్వాత ఏంటంటే వీటిలలో ఉన్నటువంటి ఒక చల్లదనం వల్ల ఈ చర్మం పేలిపోకుండా ఉండడానికి, తర్వాత చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, పైన చెమట పేరుకుపోయి గడ్డలు అవి రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఏంటంటే తీసుకోవాల్సినటువంటి ఆహారాల్లో వద్దు అని చెప్తున్నారు, ఏం తీసుకోవాలన్నది కూడా ఉంటుంది కదా. మనకి ఏంటంటే ప్రతి కాలంలోనూ ఆ కాలంలో ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి ప్రకృతే మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఈ ఎండాకాలంలో చక్కటి ముంజలు, తర్వాత పుచ్చకాయలు ఇలాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మనకి. అంటే పిల్లలు ఇష్టంగా తినరండి, అవేవో కొంచెం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లో అయితే తింటారు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మనకి ఓపిక ఉండదు, వాళ్ళకి చెప్పింది ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి ఉత్సాహంగా అనిపించేలా ఏం చేయాలంటే చక్కగా ఈ పుచ్చకాయ ముక్కలు ఉన్నాయనుకోండి, ఒక అందమైన షేప్లో తయారు చేయండి. ఒక బొమ్మ షేప్లోనో, ఒక సర్కిల్, ట్రయాంగిల్ అని పాఠం చెప్తున్నట్టుగా ఇదిగో ఈ షేప్లో నీకు చేశాను, నువ్వు తిను అంటే పిల్లలు ఇష్టంగా సరదాగా తీసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండేలాగా తయారు చేయడానికి మీ క్రియేటివిటీని కూడా మీరు వాడుతూ ఉండాలి. అలా వాడి వాళ్ళకు నచ్చేటట్టుగా ఒకేలాగా కాకుండా కొంచెం మార్పులు చేసి వేరే షేపుల్లో కట్ చేసి ఇవ్వటమో, లేకపోతే వాటిని వేరే రూపాల్లోకి మార్చి తయారు చేయటం, మీ ఆలోచనలతోటి మీరు చక్కగా ఎలా వండితే బాగుంటుందని కూడా గ్రహించుకోండి. ఆ పద్ధతుల్లో వీళ్ళకి ముంజలు, తర్వాత పుచ్చకాయ ముక్కలు, ఆ తర్వాత మనకి కర్బూజాలు, తర్వాత ఏంటంటే ఈ కాలంలో కొంచెం ఈ పచ్చి మామిడికాయతోటి తయారు చేసేటువంటి పన్నా అనే ఒక డ్రింక్ చేస్తూ ఉంటారు. పచ్చి మామిడికాయతోటి ఒక షర్బత్ లాంటిది, అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకని అలాంటి షర్బతులు చేసి పెట్టి ఇలాంటి కొన్ని ఇంట్లో తయారు చేసి ఇచ్చి వీటిని మీరు ఆ కూల్ డ్రింక్స్ తోటి వాటితోటి రీప్లేస్ చేసేయండి. ఇవి మంచిది, ఇవి బాగా ఆరోగ్యానికి మంచిది అన్న విషయాన్ని వాళ్ళకి అర్థం చేసి ఇటువంటి పానీయాలు ఇస్తున్నట్టయితే కూడా ఈ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్ గారు, వేసవి కాలంలో పిల్లల ఆహార విహార విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. మరి అలాగే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఔషధ మార్గాన్ని కూడా తెలియజేస్తారా? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి పానీయానికి, అంటే ఈ ఔషధ పానీయానికి తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటిది ప్రధానమైనది ఏంటంటే సారిబా. దీన్నే సుగంధి పాల అని కూడా అంటూ ఉంటారు. ఒక మంచి వాసన వస్తుంది, ఒక మంచి టానిక్ లా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని అన్నిటికంటే ఎక్కువగా తీసుకోవాలంటే సుమారుగా ఒక 400 గ్రాముల పరిమాణంలో ఈ సుగంధి పాల చూర్ణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధంగా తయారు చేసుకునేందుకు కొద్ది పరిమాణంలో తీసుకుని మీకు చూపిస్తాను. తర్వాత మూలిక చందనం, చాలా చలవ చేసేటువంటి మూలిక. ఈ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం కొద్ది పరిమాణంలో తీసుకుని ఇందాకటి సారిబా చూర్ణంతో కూడా కలిపి పెడతాను. తర్వాత మూలిక అతి మధురం. దీనిలో వచ్చేటువంటి తీపి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ తర్వాత జ్వరాలు అవి రాకుండా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మరి కొంచెంగా తీసి ఇందాక చూర్ణాల్లో కలిపి ఉంచుతాను. తర్వాత కావాల్సినటువంటి మూలిక వట్టివేళ్ళు. చాలా ముఖ్యమైనటువంటిది, చాలా మంచి మూలిక ఇది. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొద్ది పరిమాణంలో తీసుకుని మిగతా చూర్ణాలతో కలుపుకుందాం.
ఈ పానీయానికి మనం తీసుకునేటువంటి తర్వాత వస్తువు ఏంటంటే ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మామూలుగా మనకి తినడానికి ఉపయోగించేటువంటి పండు ఖర్జూరాలు తీసుకున్నా కూడా ఉపయోగపడతాయి. రెండింట్లో ఏవి తీసుకున్నా సరే లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేసి ఒక్కసారి మిక్సీలో తిప్పి కొంచెం ముద్దలాగా తయారయ్యేలా చేసుకుని వాడుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి ముద్ద ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు కొంచెం అంటే ఈ ఔషధం కోసం అని చెప్పి కొద్దిగా ఒక ఖర్జూరాన్ని తీసి మనం అందులో కలుపుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి ఇంకొక పదార్థం ఏంటంటే ఎండు ద్రాక్ష. వీటిని కూడా ఈ ఔషధం తయారు చేసుకోవడం కోసం కొద్దిగా ఒక్కసారి మిక్సీలో తిప్పేస్తే కొంచెం ముద్దలాగా తయారైపోతుంది కదా, ఆ ముద్ద లాంటి దాన్ని వాడుకుంటే బాగుంటుంది. ఇవి ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఒక్కసారి మిక్సీలో తిప్పండి. ఆ ముద్దలాగా తయారైనటువంటి దాన్ని ఈ ఔషధంలో వాడుకుందాం మనం. ఇప్పుడు 2-3 కిస్మిస్లు తీసుకుని దాన్ని ఈ ఔషధం కోసం పక్కన పెట్టుకుందాం. ఔషధ పానీయానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుతాను. ఈ చూర్ణాలను బాగా కలుపుకోవడం, తర్వాత కిస్మిస్లు ఖర్జూరం కూడా ముద్దలాగా నూరి పెట్టుకుంటాం కనుక అవి కూడా దీనిలో బాగా కలిసిపోతాయి. ఈ అన్నీ కలిసిపోయిన మిశ్రమానికి సుమారుగా ఒక 4 రెట్లు నీళ్లు కలపాలి. అంటే ఇప్పుడు మనకేంటంటే ఇది ఇందాక మనం తీసుకున్నటువంటి కొలతల ప్రకారం చూసినట్టయితే ఇవన్నీ కలిపినటువంటి మిశ్రమం దాదాపుగా ఒక 650 గ్రాములు తయారవుతుంది. దీనికి 4 రెట్లు నీళ్లు అంటే సుమారుగా ఒక 2.5 లీటర్ల నీళ్లను కలపాలి. కలిపి పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద బాగా కాగుతూ ఉండనివ్వండి. నెమ్మదిగా కాగి ఏంటంటే అందులో 4వ వంతు మిగిలే వరకు కాచాలి. అంటే సుమారుగా మీకు ఎంత మిగులుతుందంటే దాదాపు ఒక 600-650 మిల్లీలీటర్లు మిగులుతుంది. అలా కషాయం మిగిలిన తర్వాత ఆ కషాయానికి 1 కిలో పంచదార కలపాలి. కషాయంలో ఈ పంచదార కలపడానికి ముందు దాన్ని శుభ్రంగా ఒకసారి వడపోసేసేయండి. ఏదంటే ఏదైనా కొంచెం అక్కర్లేని పదార్థాలు ఏమైనా ఉన్నా సరే వడపోసినప్పుడు విడిపోతాయి కనుక మనకి చిక్కటి కషాయం వస్తుంది. ఆ కషాయంలో ఈ పంచదార కూడా కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టండి. సన్నటి మంట మీద కాచండి. మరి ఎంతసేపు కాచాలి అంటే అది మనకి మామూలుగా ఈ స్వీట్స్ అవి లేకపోతే కొన్ని డ్రింక్స్ అవి తయారు చేసుకుంటూ ఉంటారు కదా, అలా చేసేటప్పుడు కొంచెం సన్నటి తీగపాకం అంటూ ఉంటాం. అలాంటి తీగపాకం వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని కాచాలన్నమాట. అలా పాకంలాగా వచ్చి కొంచెం వేళ్ళతోటి ఇలా ముట్టుకొని చూస్తే కనుక పాకంలాగా అనిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని స్టవ్ నుంచి దింపేసి ఉంచుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసుకుని ఉంచుకోండి. ఈ ఔషధ పానీయానికి ప్రతిరోజు 1 భాగం ఔషధ పానీయం తీసుకుని దానికి 4 భాగాలు నీళ్లు కలుపుకోవాలి. అలా కలుపుకుని ఒక పానీయంలాగా రోజు ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వేసవి కాలంలో పిల్లలకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.